ఈ యొక్క క్రషర్ దగ్గరికి ఇచ్చి ఇక్కడికి పరిశీలన కోసం ఇక్కడికి రావడం జరిగింది. ఇదంతా చూస్తూ ఉంటే కేజీఎఫ్ అని ఒక సినిమా వచ్చింది ఈ మధ్యకాలంలో. ఎక్కడ పడితే అక్కడ దొంగలు విచ్చలవిడిగా ప్రభుత్వ అనుమతులు లేకుండా దోపిడికి పాల్పడుతూ భూమాతను చెరబట్టి ఏ రకంగానైతే అక్రమ మైనింగ్ కు కేజీఎఫ్ లో జరుపుతుంటే సినిమాల్లో చూసినాం. మళ్ళా కోత్వాల్గూడలో ఇవాళ మరో కేజీఎఫ్ ను తలపించేటువంటి ఒక రీతిలో ఆ గుట్టలు చూసినట్టయితే ఆ గుట్టలను ఎట్లా బద్దలు కొట్టినరు, గద్దలు లెక్క ఇవాళ బద్దలు కొట్టినటువంటి ఒక గుట్టల నుండి గుట్టల సొమ్ములు ఎట్లా దోచుకపోతున్నారు అని చెప్పని ఇవాళ స్పష్టంగా కనబడతా ఉంది. వాస్తవానికి స్టోన్ క్రషర్ పెట్టాలన్నా, ఆర్ఎంసీ ప్లాంట్ పెట్టాలన్నా అనేక నియమ నిబంధనలు ఈ రాష్ట్రంలో మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు పొందుపరిచినారు. అవేమీ సంబంధం లేనన్నట్టుగా దొంగలు కలిసి దేశాలు పంచుకున్నట్టుగా ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక మంత్రివర్గంలో ఉన్నటువంటి ఒక పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇంకా కొంతమంది అందరూ కలిసి ఈరోజు అక్రమంగా ఈ యొక్క క్రషర్ ను పక్కనే మళ్ళా ఆర్ఎంసీ ప్లాంట్స్ ను నడుపుతున్నారు అని చెప్పని స్థానికులంతా కూడా ఇవాళ కోడై కూస్తున్నటువంటి ఒక పరిస్థితి. కానీ ఇంతవరకు కూడా అధికారులు గాని ప్రభుత్వం గాని ఎవరు కూడా వచ్చి ఈ అక్రమ క్రషర్ ఎట్లా నడుపుతారు, దీనికి ఏం పర్మిషన్స్ ఉన్నాయని చెప్పని కూడా కనీసం ఇంతవరకు ఎవరు ఇన్స్పెక్షన్ చేసినటువంటి దాఖలాలు కనబడతలేవు. ఇది ప్రజల సొమ్ము, ప్రకృతి సొమ్ము, ప్రజల సొమ్ము. ఈ ప్రకృతిని రకంగా విధ్వంసం చేస్తూ నియమ నిబంధనలకు, అది కూడా 111 జీవోలో ఉన్నటువంటి ఒక ప్రాంతం ఇది. 111 జీవోలో ఏ రకమైన ఒక మైనింగ్ జరగకూడదు. ఒకవేళ మామూలు భూముల్లోనైనా మైనింగ్ జరిగినట్టయితే తప్పనిసరిగా దానికి దాదాపు 10-11 రకాలైనటువంటి ఒక అనుమతులు తీసుకోవాలని చెప్పని మనకు రూల్స్ చెప్తా ఉన్నాయి. చెప్పని ప్లాంట్ పెట్టక ముందే పీసీబీ నుండి అనుమతి పొందాలా అనేటువంటిది మొట్టమొదటి నియమ నిబంధన. రెండవది సిటిఓ కాన్సెంట్ టు ఆపరేట్ అని చెప్పని ఇక్కడ ఈ యంత్రాలు ఏర్పరచాలంటే కూడా వాటిని నిర్వహించాలంటే కూడా కాన్సెంట్ టు ఆపరేషన్ అని చెప్పని పీసీబీ నుండి ఇంకొక అనుమతి తీసుకోవాలా. తర్వాత మైనింగ్ లీజ్ గానీ, క్వారీ పర్మిట్ గానీ గనుల శాఖ నుండి, ఏడి మైన్స్ నుండి పూర్తి స్థాయి ఇన్స్పెక్షన్ జరిగిన తర్వాత దీనికి పర్మిషన్ ఇవ్వాలా. నాలుగవది గ్రామ పంచాయతీ ఎన్ఓసి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఐదవది పర్యావరణ క్లియరెన్స్, ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆరవది వాటర్ యూటిలైజేషన్ సర్టిఫికేట్ కూడా భూగర్భ జలాలకు సంబంధించినటువంటి ఒక గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ ఒక ఎన్ఓసి ఇవ్వాలా. ఏడవది ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇవ్వాలా. తర్వాత సైట్ ప్లాన్ అండ్ టెక్నికల్ రిపోర్ట్ అని చెప్పని మొత్తం కూడా ప్లాంట్ లేఅవుట్, తర్వాత ఈ సైంటిఫిక్ రిపోర్ట్ అంతా కూడా తయారు చేసి డిపిఆర్ చేసి దానిపైన ప్రభుత్వం ఒక రకమైనటువంటి ఒక అప్రూవల్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇది ఇండస్ట్రీ కిందికి వస్తుంది. ఇండస్ట్రీ కిందికి వచ్చినప్పుడు టిఎస్ఎస్ పీడీసీఎల్ నుండి పారిశ్రామిక విద్యుత్ కనెక్షన్ అనేటువంటి వాళ్ళ మొత్తం మీద ఈ 9 పర్మిషన్లు ఇస్తే తప్ప రాష్ట్రంలో మీరైనా నేనైనా ఎక్కడన్నా చిన్న క్రషర్ పెట్టుకోవాలంటే కూడా ఈ 9 పర్మిషన్లు కావాలని చెప్పని నియమ నిబంధనలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ఎవరికి అల్లుడినా అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టుగా ఇవాళ 111 జీవోలో ఉన్నటువంటి ఒక భూమిలో అక్రమ మైనింగ్ చేయడంతో పాటు ఏ ఒక్క పర్మిషన్ తీసుకోకుండా ఇవాళ ఇష్టారాజ్యంగా ప్రకృతిని దోచుకుంటున్నటువంటి రాక్షసులు గద్దలు ఇవాళ రాష్ట్రాన్ని రాజ్యం ఏలుతున్నటువంటి పరిస్థితి. కంచె చేను వేసినట్లుగా ఉన్నటువంటి వార్తల నేపథ్యంలో ఏంటంటే ఇవంతా కూడా ఎప్పుడో 2000 సంవత్సరంలోనో అంతకు ముందు ఎప్పుడో 1999లో ఎప్పుడో ఇది మూతబడ్డ క్రషర్. ఇది ఒకసారి ఒక క్రషర్ మూతబడ్డ తర్వాత ఆ ప్రాపర్టీ అంతా కూడా మైన్స్ డిపార్ట్మెంట్ కే చెందుతుంది. మళ్ళా దాన్ని ఓపెన్ చేయాలంటే ఇట్స్ న్యూ ఓపెనింగ్. దానికి తప్పనిసరిగా అన్ని పర్మిషన్స్ తీసుకోవాలా, మొత్తం ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ రావాలా. అన్ని వచ్చిన తర్వాత మాత్రమే దీన్ని పునః ప్రారంభించే పరిస్థితి ఏర్పడుతుంది. ఎవరు ఏ రకంగా లీజ్ ట్రాన్స్ఫర్ చేసిండ్రు, ఎవరు పర్మిషన్లు ఇచ్చిండ్రు, డాక్యుమెంట్లు అడిగినాం ఇక్కడ మేనేజర్ను, ఏమైనా నీ దగ్గర ఏమైనా సైట్ లో పర్మిషన్ డాక్యుమెంట్లు ఉన్నాయా ఏమంటే ఏం లేవు సార్, ఇక్కడ ఏసీ రూమ్ ఉంది, కుర్చీలు బల్లలు ఉన్నాయి తప్ప ఏం లేవు అని చెప్పని ఇవాళ చెప్తా ఉన్నారు. దొంగలు దేశాలు పంచుకున్నట్లుగా ఇష్టారాజ్యంగా వీళ్ళు దోపిడీ ఎట్లా చేస్తున్నారు అనడానికి ఇది ఒక సాక్ష్యం. తెలంగాణ ఇవాళ రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వానికి ఒక దోపిడీకి ప్రయోగశాలగా మారిపోయింది వాళ్ళు అనడానికి ఇది నిదర్శనం. ఒక పక్కన రేవంత్ రెడ్డి దోచుక తింటాడు, మరో పక్కన పొంగులేటి శ్రీనివాసరెడ్డి దోచుక తింటా ఉన్నారు. ఈ ఇద్దరు కలిసి వాళ్ళ ఈ రకంగా ఒక దుర్మార్గమైనటువంటి ఒక మైనింగ్ కు పాల్పడతా ఉన్నారు. ఇక్కడ శబ్ద కాలుష్యం, పర్యావరణ కాలుష్యం, అన్ని రకాలైనటువంటి ఒక నియమ నిబంధనలు ఉల్లంఘిస్తా ఉన్నారు.
ఓఆర్ఆర్ కు మనము 1 కిలోమీటర్ దూరంలో కూడా లేం. మనం విత్ ఇన్ ద 1 కిలోమీటర్ రేడియస్ లో ఓఆర్ఆర్ కు ఏ రకమైనటువంటి ఒక క్రషర్స్ గాని మైనింగ్ యాక్టివిటీ ఉండకూడదు అని చెప్పని మన ప్రభుత్వం నియమ నిబంధనలు పెట్టుకుంది. మరి ఇది ఎట్లా పెట్టినారు? ఇక్కడ ఓఆర్ ఎంత దూరం ఉన్నది? కనీసం 1 కిలోమీటర్ కంటే లోపలనే ఈ రకమైన క్రషర్ని ఎట్లా పెట్టుకున్నారు అని చెప్పని వాళ్ళ ప్రభుత్వాన్ని మేము నిలదీస్తా ఉన్నాం. మొత్తం మీద దాదాపు ఒకవేళ ఎవరైనా గనక ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కు పాల్పడి ₹1 గనక ఈ ఇల్లీగల్ మైనింగ్ ద్వారా గనక సంపాదించినట్టయితే ఆ ₹1 సంపాదించిన దాని మీద 10 రెట్ల ఫైన్ వేయాల. దాదాపు ఇవాళ 100-200 కోట్ల రూపాయల విలువైనటువంటి ఒక సొమ్ముని ఇక్కడ ఆల్రెడీ సొమ్ము చేసుకున్నారు, మైనింగ్ ద్వారా దోచుకున్నారు. దానిపైన మీరు 10% కమిషన్ ఫైన్ వేసిండ్రు అంటే ఎన్ని వేల కోట్ల రూపాయలు వాళ్ళ ప్రభుత్వానికి నష్టం చేస్తుందో తెలుస్తలేదు. ఈ ప్రభుత్వం ప్రజల సొమ్ము, ప్రకృతి సొమ్ము, దీన్ని ఇష్టం వచ్చినట్టుగా దోచుకునేటువంటి అధికారం ఈ ప్రభుత్వానికి లేదని చెప్తూ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవి అసైన్ ల్యాండ్స్. ఇవి దళిత బిడ్డలకు గత ప్రభుత్వాలు వాళ్ళ జీవితాల్లో వెలుగులు రావాలా, వాళ్ళ బతుకులు బాగుపడాలంటే వాళ్ళ బతుకుల్లో ఇవాళ బుగ్గిపాలు చేసే విధంగా ఇవాళ వాళ్ళ నుండి భూములు గుంజుకొని ఈ రకమైనటువంటి ఒక అక్రమ మైనింగ్ పాల్పడతా ఉన్నారు. దీంట్లో నుంచి వచ్చేసిన ఒక్క సొమ్ము ఒక్క దళితులు కూడా ఇస్తలేరు. వేల కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు దండుకుంటున్నారు. ఈ దళితులకు సంబంధించిన ఒక భూమిలో ₹1 కూడా ఆ దళితులకు ఇస్తున్న పరిస్థితి లేదు. ఈ రకంగా గాథ కింద పందికొక్కులు లెక్క ఇవాళ ఈ ప్రభుత్వ పెద్దలు దోచుక తింటా ఉన్నారు. దీనిపైన వెంటనే బీఆర్ఎస్ పార్టీ తరపు నుండి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. పీసీబీ కావచ్చు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కావచ్చు, లేకపోతే మైనింగ్ డిపార్ట్మెంట్ కావచ్చు, తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్, ఈ ముగ్గురు కలిసి ఒక సంయుక్తంగా వెంటనే ఒక ఎంక్వైరీ జరపాలా, జాయింట్ ఎంక్వైరీ జరపాలా అని చెప్పని కోరుతా ఉన్నాము. తర్వాత ఈ ప్లాంట్ ని సీజ్ చేయాలా. దిస్ డస్ నాట్ హ్యావ్ ఎ రైట్ టు కంటిన్యూ హియర్. ఇది 1 కిలోమీటర్ ఓఆర్ఆర్ 1 కిలోమీటర్ దూరంలో ఉంది. ఏ రకమైన పర్మిషన్లు లేవు. 111 జీవో ఉంది. ఇవన్నీ ఉన్న తర్వాత ఇష్టారాజ్యంగా అట్టసొమ్ము అల్లుడు దానం చేసినట్టుగా ఇవాళ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంకెవరో పెద్దలు మొత్తానికి మాత్రం ఇవాళ దోచుక తింటా ఉన్నారు. ఈ యొక్క క్రషర్ ను వెంటనే సీజ్ చేయాలా. ఈ భూమిని వెంటనే ఆ దళిత బిడ్డలకు వాళ్లకే చెందే విధంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాము. అదేవిధంగా దాదాపు 150 నుండి 200 కోట్ల రూపాయల ఫైన్ ఇప్పటి వరకే వీళ్ళు క్రష్ చేసినటువంటి ఒక మెటల్ ద్వారా ఫైన్ ద్వారా కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పని మాకు ఉన్నటువంటి ఒక స్థూలమైన లెక్కలు చెప్తా ఉన్నాయి. కాబట్టి ఆ ఫైన్ అమౌంట్ కూడా ఈ సంబంధిత ఆపరేటర్ల పైన వెంటనే లేవీ చేయాలని చెప్పని కోరుతూ, ఎవరైతే ఏ మాత్రం కూడా పర్మిషన్ లేకుండా అక్రమంగా ఈ రకమైనటువంటి ఒక కేజీఎఫ్ లాంటి మైనింగ్ ను చేస్తా ఉన్నారో వాళ్ల పైన క్రిమినల్ చర్యలు, అది మంత్రి అయినా కంత్రి అయినా ఇంకెవరైనా సరే మొత్తం మీద వాళ్ళందరిపైన కూడా తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని చెప్పని కోరుకుంటాం.